రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం బృందంతో సీఎం, మంత్రులు, అధికారులు సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటాని 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవనరేఖ లాంటివని చెప్పారు. కేంద్ర పథకాల్ని పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, మొత్తంగా ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘ బృందంతో సీఎం భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే దీనికి సంబంధించి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గాయత్రి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ భేటీలో సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యారు. నిన్నటి నుంచి కూడా ఆర్థిక సంఘం సమావేశాలు ప్రజాభవన్లో నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని కూడా నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా హాజరయ్యారు. అదేవిధంగా మేయర్ కూడా హాజరై హైదరాబాద్కు 10,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదన కూడా ఉంచారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల విషయంలో కొంత కేంద్రం వివక్ష చూపుతుంది కాబట్టి ఆ పన్నులకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా మాట్లాడారు. ఈరోజు కూడా సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర అభివృద్ధికి సహాయం అందించాలని కూడా ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి కోరారు. అదేవిధంగా పన్నుల నుంచి వచ్చేటువంటి రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా ఏదైతే ఉందో ప్రస్తుతం 41%, దీన్ని 51%కి పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి రాష్ట్రానికి జీవనరేఖ లాంటివి రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాను, భద్రతను కూడా ఇస్తాయి. ముఖ్యంగా కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే కేంద్రం కఠినమైన నిబంధనలు పెడుతుంది. ఈ నిబంధనల మూలంగా ఆ కేంద్ర పథకాలను అమలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ఒక తెలంగాణ రాష్ట్ర ఇబ్బందే కాదు, వివిధ రాష్ట్రాలు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి అనేటువంటి అంశాన్ని అటు సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే రాష్ట్ర అవసరాలకు సంబంధించి కేంద్ర పథకాలను వినియోగించుకోవడానికి స్వయం ప్రతిపత్తిని రాష్ట్రాలకే అందించాలని డిమాండ్ను కూడా వారి ముందున పెట్టారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 6.85 లక్షల కోట్లకు పైగా రుణ సమస్యలతో ప్రస్తుతం సతమతమవుతోంది. కాబట్టి సెస్సులు, సర్ఛార్జీలు ఏదైతే రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి సెస్సులు కావచ్చు, సర్ఛార్జీలు ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి వాటాను సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా ఆర్థిక సంఘం ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా చాలా తక్కువగా ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలను బలోపేతం చేయడంలో, మౌలిక సదుపాయాలను కల్పించడంలో అంతరాలు ఉన్నాయి. వీటిని సమస్యను పరిష్కారానికి కూడా మీరు కృషి చేయాలని కూడా కోరారు. అదేవిధంగా ఇది అన్ని రాష్ట్రాల డిమాండ్. తలసరి ఆదాయం సంబంధించి ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, అదేవిధంగా ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉంది. దీనివల్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన పరిస్థితి కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల హక్కుల విషయంలో సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేలా ఆర్థిక సంఘం సూచనలు చేయాలనే అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఆర్థిక సంఘం ముందు సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉంచినట్టు తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్.